ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 క్రోధినామ సంవత్సరానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఏప్రిల్ నెల ద్వాదశ రాశుల యొక్క మాస. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. ఫలితాలు గోచార రీత్యా ముందుగా తెలుసుకున్నాం. అలాగే గ్రహాల యొక్క సంచారం ఏ విధముగా ఉంది ముందుగా మనం తెలుసుకున్నాం. 2024లో ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితి సంచారం గురించి మనం ముందుగా తెలుసుకుంటాం. ముందుగా రవి 14వ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలో సంచరిస్తున్నాడు. రవి 14వ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు. గురువు ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే శుక్రుడు కూడా ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కన్యారాశిలో సంచరిస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా 24వ తేదీ వరకు కుంభరాశిలో సంచరించి తదుపరి అక్కడి నుంచి మీనరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు. ఇది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుంటున్నాం. ఏప్రిల్ 2024 ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహ సంచారాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రము 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారు, హూ హే హో దా అనే మొదటి అక్షరము పేరులో కలవారు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు, డి డు డే డో అనేటువంటి మొదటి అక్షరం పేరులో కలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు వీరికి వర్తిస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం అద్భుతంగా ఉంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణులయ్యేటువంటి యోగం ఉంది. ఎప్పటి నుంచో వారు అనుకున్నటువంటి ర్యాంక్ సంపాదించడం, కాలేజీల్లో అనుకున్న సీటు రావడం, వీరి మార్కులకి స్కాలర్షిప్స్ కూడా రావడం, ఇంకా ప్రభుత్వంలో మంచి గుర్తింపు పొందేటువంటి యోగం ఉంది. స్టేట్ ఫస్ట్ రావడం, అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు అనుకున్న విధంగా కన్నా అధికమైనటువంటి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు వృత్తి వ్యాపార పరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సాహసోపేతమైనటువంటి వ్యాపారాలని చేయాలనేటువంటి సూచనలు కూడా ఉంటాయి, చేస్తారు. ఆ సాహసోపేతమైనటువంటి వ్యాపారాల్లో మంచి లాభాలను కూడా పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసం ఈ కర్కాటక రాశి వారికి. సంతానం లేని వారికి, ఎప్పటి నుంచో సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్న వారికి, వైద్యపరంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసం సఫలీకృతంగా ఉంటుంది. మంచి విజయాన్ని సాధిస్తారు.
తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ కార్యక్రమాల కోసం అధికమైనటువంటి ఖర్చులు పెడతారు కుటుంబ పరంగా. వివాహం కాని స్త్రీలు మీ కావలసిన విధంగా భర్త రావాలి అనుకునే వారికి తప్పకుండా ఈ మాసంలో మీరు అనుకున్న విధంగా వచ్చేటువంటి భర్తలు తప్పకుండా ఉంటారు. మీకు ఏ విధమైనటువంటి భర్త రావాలని కోరుకుంటారో ఆ విధమైనటువంటి భర్త మీకు తప్పకుండా లభించడం జరుగుతుంది స్త్రీలకు. అలాగే పురుషులకు కూడా ఉద్యోగం చేసే స్త్రీలు కావాలి అనుకునే వారికి తప్పకుండా ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు భార్యగా దొరికేటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో పురుషులకు ఉన్నాయి. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మీ పనులన్నీ కూడా చకచక ముందుకు వెళ్ళిపోతాయి. పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవడం, పెద్దలను ఒప్పించడం, ఒక ఇంటి వారయ్యేటువంటి యోగం కూడా వీరికి ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా వీళ్ళకి లభిస్తాయి. సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటుంది. సంతానంలో అద్భుతమైనటువంటి జాబులు సంపాదించుకోవడం వల్ల తల్లిదండ్రులకి ఆనందానికి అంతులుండవు. విడిపోయినటువంటి భార్యాభర్తలు, మనస్పర్ధలు ఉన్నటువంటి భార్యాభర్తలు పెద్దలు మధ్యలో ఉండి ఒక పరిష్కార మార్గం ఏర్పరచడం వల్ల ఒకరికొకరు అర్థం చేసుకొని మళ్ళీ కలుసుకోవడం కూడా జరుగుతుంది. అధికారులు అధికమైనటువంటి ఒత్తిడిలు కలిగిస్తారు ఉద్యోగస్తులకు. ఈ మాసంలో కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి, వాహన ప్రమాదాలు. కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి, తొందరపాటుతనాన్ని తగ్గించుకోండి. సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి. హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ వేసుకోండి. తొందరపాటుతనాన్ని తగ్గించుకొని గమ్యాన్ని చేరుకోండి. తప్పకుండా ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళండి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. విందు వినోదాలు కూడా జరుగుతాయి. వాటికి తగినటువంటి ధన ఆదాయం మీకు అందుతుంది, ఖర్చు కూడా ఉంటుంది. గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఇంకా ఎక్కువ అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం, ఆరోగ్యపరంగా ఉండడం కోసం, మనశ్శాంతిగా ఉండడం కోసం, కుటుంబంలో అందరూ సఖ్యతగా మెలగడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి మాలలతో అలంకరించి, తులసి దళాలతో పూజ చేసి, మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. తప్పకుండా ఆయన అనుగ్రహ కటాక్షాలతోటి మీకు అన్ని విధాలుగా ప్రశాంతత ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.